విశాఖపట్నం వేదికగా 30వ సిఐఐ భాగస్వామి సదస్సు రెండో రోజు కూడా యథావిధిగా కొనసాగుతుంది. కాకపోతే తొలి రోజు జరిగినటువంటి ఈ సదస్సులో మొత్తంగా 400 MOUలు కుదుర్చుకున్నారు. మరోవైపు చూస్తే కనుక 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు మాత్రం ఆంధ్రప్రదేశ్కు వచ్చాయి. రెండో రోజు కూడా అదే మొత్తంలో పెట్టుబడులు వస్తాయని సమిట్ మాత్రం ఒక అంచనాకు వచ్చింది. మొదటి రోజు జరిగినటువంటి ఈ అంచనాల్లో మాత్రం మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడాను భాగస్వామి అయ్యి పెట్టుబడులు పెట్టేందుకు మాత్రం సంసిద్ధం అయ్యారు. మరి చూస్తే కనుక ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఏదైతే సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనుకున్న చంద్రబాబు నాయుడు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ సమిట్ ఎంతగానో దోహదపడిందనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ప్రస్తుతం మాత్రం ఈ సమిట్ జరిగే తీరి మాత్రం అటు చంద్రబాబు నాయుడు మరోవైపు లోకేష్ విదేశీ పర్యటనలో భాగంగా పెట్టుబడిదారులను ఆకర్షించుకోవడమే. ఈ సదస్సులో ఇన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఇన్వెస్టర్స్ మాత్రం ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు మాత్రం వచ్చారు అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ప్రస్తుతం రెండో రోజు జరగనున్నటువంటి సమిట్లో ఎటువంటి కార్యాచరణ రూపొందించారు. మొదటి రోజు జరిగినటువంటి ఏదైతే సదస్సు ఉందో ఆ సదస్సులో మాత్రం పలు కీలకమైనటువంటి అంశాలు కూడాను బయటపడ్డాయి. మరో చూస్తే కనుక జాతీయ అంతర్జాతీయ స్థాయిలో MOUలు కుదుర్చుకోవడం జరిగింది. 400కు పైగా MOUలు కూడాను కుదుర్చుకున్నారు. చూస్తే కనుక 11,91,972 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ మాత్రం వెల్లువెత్తాయి. దీని ద్వారా నిర్మించబోయే పరిశ్రమల్లో 13,32,445 మందికి ఉపాధి కలగనుంది. మరేపు చూస్తే నిన్న కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల్లో మాత్రం ఏపీ CRDA ఎనర్జీ ఫుడ్ ప్రాసెస్తో పాటు IRDI వాణిజ్యం IT మున్సిపల్ శాఖ మంత్రితో కుదుర్చుకున్నట్టు MOUలు ఇవి. మరేపు చూస్తే కనుక ఈరోజు కుదుర్చుకున్న కార్యక్రమాల్లో కూడా రైమండ్ నిర్మించబడినటువంటి ఏదైతే విశాఖలో ఉన్నటువంటి షోరూమ్కి మాత్రం వర్చువల్ విధానంలో కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు మాత్రం ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మరోవైపు ఈరోజు చూస్తే కనుక విదేశాలకు సంబంధించి న్యూజిలాండ్, అదేవిధంగా జపాన్, మెక్సికో దేశం ప్రతినిధులతో కూడాను ఈరోజు ఆయన భేటీ కానున్నారు. గ్రీన్ ఎయిర్ ఫీల్డ్కి సంబంధించి, సినర్జీకి సంబంధించి, సిటీ ఏపీ టూరిజం విజయానికి మాత్రం సంబంధించిన సైన్స్ అటువంటి కార్యక్రమాల్లో కూడాను ఈరోజు MOUలు కుదుర్చుకున్నారు. బాబు సమీక్షల్లో 2 రోజులు పెద్ద మొత్తంలో జాతీయ అంతర్జాతీయ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు మాత్రం ఈరోజు ఈ సదస్సులో పాల్గొన్నారు. ప్రస్తుతం మాత్రం రెండో రోజు ఉన్నటువంటి ఈ సదస్సులో మాత్రం పలు కీలకమైనటువంటి కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు మాత్రం సంసిద్ధంగా ఉన్నాయి. మొదటి రోజు ఏదైతే 11 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిన పరిశ్రమలు నిర్మించేందుకు అవసరమైనటువంటి అన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి కంపెనీలు మాత్రం నిర్భయంగా ఆంధ్రప్రదేశ్లో కంపెనీల నిర్మాణానికి మాత్రం ముందుకు వచ్చే విధంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చర్యలు ఈరోజు యాజమాన్యాలకు మాత్రం ఒక భరోసా ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయాలన్నటువంటి ఆయన ఆకాంక్షలకు అనుగుణంగానే ఏవైతే రాయితీలు కావచ్చు, నిబంధనలు కావచ్చు, ఇవన్నిటిని కూడాను కంపెనీ యాజమాన్యాలకు అనుగుణంగానే ఈరోజు రూపొందించబట్టే ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు మాత్రం పెద్ద మొత్తంలో ఈరోజు కంపెనీ యాజమాన్యాలు రావడం జరిగింది. ప్రస్తుతం మాత్రం రెండో రోజు జరగనున్నటువంటి ఈ సదస్సులో ఎటువంటి కీలక అంశాలు చర్చకు రానున్నాయి, ఎన్ని MOUలు కుదరనున్నాయనే విషయం మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు. చూస్తే కనుక రెండో రోజు సదస్సు సాగుతూ ఉంది. ఈ సదస్సులో ఈరోజు ఎటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు పాల్గొంటారు, ఏ దేశాలతో ఈరోజు భేటీ కానున్నారు? ఈరోజు సిఐఐ ఈవెంట్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా ప్రెస్టీజియస్ ఈవెంట్గా తీసుకుంది. ప్రస్తుతం అయితే మనం ఈరోజు సెకండ్ డేలో ఉన్నాము. ఈరోజు ఆల్రెడీ రేమాండ్ గ్రూప్స్తో కలిగితే MOU కూడా చేసేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ ద బిజినెస్ అంటూ ఇన్వెస్టర్స్ అందరినీ అట్రాక్ట్ చేస్తున్నారు. ఈరోజు ఆల్రెడీ అనుకున్న విధంగానే ఆల్రెడీ టార్గెట్ కూడా 10 lakh crores ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ కూడా కంప్లీట్ చేశారు. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ 400 MOUs కూడా కంప్లీట్ చేశారు వాళ్ళు. ఈరోజు అయితే గూగుల్ డేటా సెంటర్ ఆల్రెడీ గూగుల్ డేటా సెంటర్ కూడా ఇప్పుడు వచ్చింది. ఈ సెంటర్కి ఇలానే ఇంకో 2 అడిషనల్ సెంటర్స్ కూడా యాడ్ చేస్తున్నారు. రిలయన్స్ 1000 మెగావాట్స్ కెపాసిటీ డేటా సెంటర్ పెట్టడానికి కూడా ముందుకు వచ్చింది. క్రోస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ 1.10 lakhs crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి MOU చేసుకుంది. అలానే బ్రూక్ ఫీల్డ్ కంపెనీ 2.16 lakhs crores ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అయితే MOU చేసుకుంది. రిన్యూ కంపెనీ అయితే 82,000 crores ఇన్వెస్ట్మెంట్ చేయడానికి MOU చేసుకుంది. గ్రీన్ ఎనర్జీ సెక్టార్లో కూడా AM గ్రీన్
కంపెనీ, జిఎంఆర్, హిందూజా, సీనియర్ రిలయబుల్ వంటి కంపెనీస్ 2.30 lakhs crores ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎంఓయూలు చేసుకుంది. ఇలానే అదానీ గ్రూప్స్ మెగా అండ్ పాపులర్ ఇన్వెస్ట్మెంట్తో సబ్మిట్ అయితే హిట్ అయ్యింది. అదే జోస్తో సెకండ్ రోజు కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే రేమాండ్ గ్రూప్స్తో అయితే ఎంఓయూ స్టార్ట్ అయిపోయింది. ఇలానే ఆల్రెడీ అనుకున్న టార్గెట్ కంటే ఎక్కువ ఫస్ట్ డేలోనే ఆ టార్గెట్ 10 lakh crores ఇన్వెస్ట్మెంట్ కంప్లీట్ చేశారు. వైజాగ్ ద సిటీ ఆఫ్ డెస్టినీ అనేదాన్ని ద సిటీ ఫర్ ద ఇన్వెస్టర్స్ అన్నట్టు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇది ఇక్కడ తాజా వార్త. నేను నాయుడు గారికి పాస్ చేస్తాను. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం రెండో రోజు సదస్సు కూడా జోస్గా కొనసాగుతుంది. మొదటి రోజు మాత్రం దేశ విదేశాలకు సంబంధించిన వరకు 50 దేశాలకు ఈ సదస్సుకు మాత్రం ఆహ్వానం పంపించారు. మొదటి రోజు 35 దేశాలు భాగస్వామ్యమయ్యాయి. వారు పెట్టిన పెట్టుబడులు మాత్రం లక్షల కోట్ల రూపాయలు కావడం. రెండో రోజు కూడా అదే మొత్తంలో ఇన్వెస్టర్స్ మాత్రం ఈరోజు పరిశ్రమలు నెలకొల్పేందుకు మాత్రం ఆసక్తి చూపుతారన్నటువంటి ఆకాంక్షలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం పరిశ్రమల యాజమాన్యాలకి పెద్దపీట వేయడంతోనే ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో ఆంధ్రప్రదేశ్లో కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు మల్టీనేషనల్ కంపెనీస్ రావడం జరిగింది. జాతీయ అంతర్జాతీయ సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో బృందం కూడాను ఈరోజు చంద్రబాబు నాయుడుతో సమావేశం కానుంది. పలు కీలక అంశాలను కూడాను చర్చకు రానున్నాయి. మంత్రులు, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి వీరి మధ్యన కుదుర్చుకున్నటువంటి 400 MOUలు మాత్రం ఈరోజు లక్షల కోట్లాది రూపాయలు ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులకు వచ్చాయని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల సదస్సు మాత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మార్చేందుకు ఎంతగానో దోహదపడింది. ఏదైతే CII సమ్మిట్ 30 ఉందో చరిత్రలోని విధంగా ఇప్పటి వరకు ఇన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏ సదస్సుకు రాలేదు. ఈ సదస్సుకు మాత్రం ఇంత పెద్ద మొత్తంలో వర్తకులు మాత్రం ఆకర్షితులు కావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలక అంశాలే దానికి దోహదపడే అండంలో ఎటువంటి అతిశక్తి లేదు. ప్రస్తుతం మాత్రం ఈ సదస్సు యథావిధిగా కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్నప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టినప్పుడు అవి నిర్మించినట్టయితే నడపగలమా లేదా అన్నటువంటి అప్రతత భావం ఉండేది. ఆ భావాన్ని 16 నెలల్లోనే తొలగించి ప్రపంచవ్యాప్తంగా కూడాను పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి గల వ్యాపారులు మాత్రం ఆంధ్రప్రదేశ్కు ఆకర్షితులు చేసిన దానిలో ఎటువంటి అతిశక్తి. ప్రస్తుతం మాత్రం చంద్రబాబు నాయుడు, లోకేష్ల కృషి ఈ సదస్సు సక్సెస్ మాత్రం ఎంతగానో దోహదపడింది. మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం, తండ్రి మాటకి గౌరవిస్తూ కొడుకు కూడా ఇచ్చినటువంటి సూచనలు, ఈ పరిణామాలన్నీ కూడాను CII 30 సదస్సు మాత్రం సక్సెస్ అయింది. మొదటి రోజు సక్సెస్ దిశగా వెళ్తున్నటువంటి ఈ నేపథ్యంలో రెండో రోజు కూడాను అదే పెద్ద మొత్తంలో MOUలు కుదుర్చుకుంటారన్నటువంటి ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రభుత్వానికి మాత్రం ఆ మేరకే పెట్టుబడిదారులు మాత్రం ఈరోజు ఆహ్వానితులయ్యారు. మరి చూస్తే 2 రోజులు 3,68,000 కోట్లు ముందుగానే MOU కుదుర్చుకున్నారంటే ఏ మేరకు ఆంధ్రప్రదేశ్కు వ్యాపారస్తులు, మల్టీనేషనల్ కంపెనీలు ఎలా ఆకర్షితులు అవుతున్నాయని మాత్రం స్పష్టమవుతుంది. ఈరోజు ఉత్తరాంధ్ర దిశ మారే పరిణామాలకు మాత్రం విశాఖ వేదికగా జరిగినటువంటి 30వ CII భాగస్వామ్య సదస్సు మాత్రం ఎంతగానో దోహదపడింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఈ లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు, ఉపాధి కల్పనకు కూడాను పెద్ద మొత్తంలో అవకాశాలు కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ దేశంలో మొదటి స్థానంలో నిలబడాలనుకున్న ఒక విజన్ ఉన్న నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు మాత్రం విజన్ 2020 అన్నటువంటి నినాదంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసిన రోజుల్లో ఆయన మాత్రం 420గా ఆ రోజు మాత్రం హేళన చేశారు. కానీ విజన్ 2020తో పాటు ఈరోజు 2047 దిశగా అడుగులేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు మాత్రం ఎట్టి పరిస్థితులను కూడాను ఆకాంక్షలకు అనుగుణంగానే ఈరోజు పెట్టుబడులను ఆకర్షించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మాత్రం దేశంలో అగ్రగామిగా నిలిచిపెట్టేందుకు ఆయన చేసిన ప్రయత్నమే ఈ సదస్సుకు పెట్టుబడులు వచ్చినటువంటి కంపెనీలు వెలువడంలో ఎటువంటి అతిశక్తి లేదు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.